వ్యక్తి అని మేము రోజు మా సమావేశాల్లో చెప్పుకుంటాం, దాన్ని ఉటంకించడమని చెప్తున్నాం. మద్యం అమ్మకాల ద్వారా 25,600 కోట్ల నుంచి 27,623 కోట్లకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మద్యం అమ్మకాల మీద ఆధారపడతలేదనంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మంత్రి గారు మరి అనుకున్నంత ఆదాయం రాలేదనా లేక ఆలోచన అంటే కొంత ఆదాయం తగ్గింది అని చెప్పడంలో మీ ఉద్దేశం ఏందో మాకు ఇంకా అర్థం కాలే. కానీ ఈ సంవత్సరం మీకు పండగే అధ్యక్ష, ఎందుకంటే లిక్కర్ షాప్ల వేలం ఉన్నది ఇవాళ ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో. గతంలో 2 సంవత్సరాల క్రితం లిక్కర్ షాప్ల వేలం వేస్తే 4,000 కోట్లు, 1,500 కోట్లేమో క్లారిఫికేషన్ అంటే కాదు ఆదాయం గురించి అడుగుతున్నా అధ్యక్ష. మేము బీజేపీ నుంచి క్లారిఫికేషన్ అడగడానికి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అధ్యక్ష? మీకు అవకాశం 2 నిమిషాలు నేను ముగించేస్తాను, నేను ఎక్కువ మాట్లాడ. ఈ సంవత్సరం వీరికి 5,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా లైసెన్స్ ఫీ మరియు అప్లికేషన్ ఫీ నుంచి పొందనున్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా వారికి ఇది అడ్వాంటేజే అధ్యక్ష. కానీ వారు బీఆర్ఎస్ వేసిన పాలసీ, తయారు చేసిన పాలసీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారనేది నా ప్రధాన అభియోగం అధ్యక్ష. సేమ్ డైరెక్షన్ లో నడుస్తున్నారు పూర్తిగా. ఇవాళ ప్రతి కిరాణా షాపు రాష్ట్రంలో బెల్ట్ షాప్ అయి కూర్చున్నది అధ్యక్ష. మనం ఇది కాదని లేని సత్యం. ఇవాళ ఎక్కడ చూసినా ఇది తాగుబోతుల రాష్ట్రం అనే అపప్రద మన రాష్ట్రానికి మూట కట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ మహిళలు అయితే ఎంత ఇబ్బంది అంటే సాయంత్రం అయితే ఇంట్లో గోల, వాళ్ళని కొట్టడం, హింసించడం, చిన్నపిల్లల మీద రకరకాల హింస, దీనికన్నిటికి కారణం ఈ బెల్ట్ షాపులే అధ్యక్ష.